హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు పై అకాడమీ. మనం ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎగ్జామ్లో అడిగిన కొన్ని న్యూమరికల్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి ఓన్లీ న్యూమరికల్స్ మాత్రమే. ఒక 5 న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఏ 100 watt light bulb converts 20% of its radiation to visible light. What is the average intensity of light at a distance of 1 meter? మన దగ్గర ఒక 100 watt బల్బ్ ఉంది అనుకుందాం. అది దాని యొక్క 20% దాని యొక్క రేడియేషన్లో 20%ని కాంతిగా మారుస్తుంది. అంటే దాని పవర్ 100 watt అయితే దీంట్లో 20%ని అది లైట్గా మారుస్తుంది. అంటే అది 20 watt మాత్రమే యూజ్ చేస్తుంది. అంటే 20% అంటే 100 కాబట్టి 20 watts యూజ్ అవుతుంది అనమాట, కన్జ్యూమ్ చేస్తుంది. ఇది 20 watts యూజ్ చేస్తే అంటే ఇప్పుడు దీని యొక్క వాటేజ్ ఎంత అంటే 20 watts మాత్రమే. 1 meter డిస్టెన్స్ దగ్గర ఇది దీని యొక్క యావరేజ్ లైట్ ఇంటెన్సిటీ ఎంత, సగటు తీవ్రత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైట్ ఉంది కదా, మనం ఇంట్లో లైట్ పెట్టుకుంటాం, రూమ్ అంతా లైటింగ్ అనేది వస్తుంది. ఆ లైట్ అనేది ఎంత దూరం వెళ్తే దాని ఇంటెన్సిటీ అనేది అంత తగ్గుతుందనే విషయం మనకు తెలుసు. ఆ లైట్కి మన లైట్ బల్బ్కి కరెక్ట్గా 1 meter డిస్టెన్స్లో ఈ చుట్టూ ఈ లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంది. ఇక్కడ మనము ఈ డయాగ్రామ్ చూస్తే మన ఇంట్లోనే బల్బ్ ఉంది అనుకుంటే ఇది స్పెరికల్ బల్బ్ అనమాట. ఈ లైట్ యొక్క ఇంటెన్సిటీ కూడా అన్ని డైరెక్షన్స్లో వస్తుంది, అన్ని రేడియల్ డైరెక్షన్స్లో వస్తుంది. అంటే ఒక స్పియర్ అనుకుంటే ఆ స్పియర్ యొక్క అన్ని డైరెక్షన్స్లో ఈ ఇంటెన్సిటీ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి లైట్ ఇంటెన్సిటీ ఇక్కడ మనకి పవర్ ఇచ్చారు, లైట్ ఇంటెన్సిటీ కనుక్కోమన్నారనమాట. ఇంటెన్సిటీకి ఫార్ములా ఏంటి అంటే పవర్ పర్ యూనిట్ ఏరియా. ఎప్పుడైనా సరే ఇంటెన్సిటీని పవర్ పర్ యూనిట్ ఏరియాగానే మెజర్ చేస్తారు. అది లైట్ ఇంటెన్సిటీ కానివ్వండి, ఏదో వేరే రకమైన ఇంటెన్సిటీ అయినా సరే. ఇంటెన్సిటీకి యూనిట్స్ ఏంది, వాట్ పర్ మీటర్ స్క్వేర్. ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సౌండ్ ఇంటెన్సిటీ కూడా యూనిట్స్ వాట్ పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ ఈ పవర్ ఎంత, యాక్చువల్ పవర్ 100 watt అయినా సరే అది కన్జ్యూమ్ చేసేది 20 watt మాత్రమే కాబట్టి మనం 20 watt తీసుకుంటాము. ఏరియా ఎంత, ఇప్పుడు ఇది స్పియర్ కదా, స్పియర్కి చుట్టూ ఉండే ఏరియా ఏంటి అంటే దాని సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా ఎంత, 4 × 22/7 × r². r ఎంత, 1 square. అంటే 22/7 అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ అంటే 4πr² కాబట్టి పై అంటే 22/7 కాబట్టి మనం ఇక్కడ 22/7 వేసాం. 4 1s are 4 5s are 1 square అంటే 1, 7 పైకి వచ్చిందంటే 7 5s 35 అవుతుంది. 35/22 1 పాయింట్ ఎంత మిగిలింది, 8 + 15 30 13 పక్కన 0 పెట్టుకుంటే 130 అరౌండ్ 1.5 ఆన్సర్ వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఆప్షన్ సి లేదు, మనం ఓన్లీ క్వశ్చన్ మాత్రమే తీసుకొని ఈ 5 ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. ఆన్సర్ అరౌండ్ 1.5 watt per meter square వస్తుంది. The power required to lift a mass of 20 kg up a vertical distance of 2 meter in 2 seconds is what? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయిట్ ఆర్ బరువు ఉంది అనుకుందాం, ఎంత, 20 kg. దీన్ని 2 secondsలో 2 meter హైట్కి పైకి లేపాలి అంటే ఎంత పవర్ కన్జ్యూమ్ చేయాలి. అంటే పవర్ అంటే ఇక్కడ నార్మల్ కరెంట్ పవర్ కాదు, మనిషి యొక్క పవర్. మనిషి యొక్క పవర్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ డూయింగ్ ఆఫ్ వర్క్ అనమాట. వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎనర్జీ అయినా సరే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వర్క్ అయినా సరే పవర్ కిందకి వస్తుంది. వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం. ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం. ఈ ఫార్ములా ఎందుకు వాడాను అంటే ఇక్కడ మాస్ ఉంది, యాక్సలరేషన్ వస్తువుని పైకి లేపాడు కాబట్టి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ దాని మీద ఎఫెక్ట్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ 2 meters హైట్, టైం 2 seconds. ఈ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూస్ని బట్టి మనం ఫార్ములాని డెరైవ్ చేసుకుంటాం. మాస్ ఎంత, 20 ఇంటూ యాక్సలరేషన్ 10. ఎప్పుడైనా సరే యాక్సలరేషన్ 10 తీసుకుంటే మనకి సరిపోతుంది. ఆర్ఆర్బి గ్రూప్ డీలో ఇచ్చే ప్రాబ్లమ్స్లో ఎప్పుడైనా సరే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10 తీసుకునే చేయండి. 9.8 తీసుకోవాల్సిన అవసరం లేదు. వాడు స్పెసిఫిక్గా 9.8 మెన్షన్ చేసినే 9.8 తీసుకోండి. ఇంటూ
ఎస్. ఎస్ అంటే డిస్టెన్స్. 2 meters పైకి లేపాడు, 2 seconds. 2 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత? 400 joules per second is the power consumption. If a stone is thrown from the top of a building of height 30 meters with a speed of 20 meter per second, అంటే ఒక పెద్ద బిల్డింగ్ మీద నుంచి స్టోన్ ఇట్లా థ్రోన్ చేశాడు. ఎట్ వాట్ డిస్టెన్స్ ఇట్ టచెస్ ద గ్రౌండ్? ఇట్లా స్టోన్ని త్రో చేస్తే అది ఎంత దూరం తర్వాత గ్రౌండ్ని రీచ్ అవుతుంది? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బిల్డింగ్ మీద ఉన్నాడు అనుకోండి ఒక మనిషి, ఇక్కడి నుంచి స్టోన్ని త్రో చేశాడు అనుకుందాం. ఈ పాయింట్, ఈ హైట్ ఎంత వాడే ఇచ్చేసాడు. హైట్ ఎంత ఇచ్చాడు? 30 meters ఇచ్చాడు. ఈ మ్యాక్సిమం ఈ డిస్టెన్స్ ఎంత అన్నాడు. మనకి ఇక్కడ స్టోన్ అనేది వర్టికల్గా కింద పడింది అంతే కదా. వర్టికల్గా ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది 30 meters. హారిజంటల్గా ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. హారిజంటల్గా స్టోన్కి ఎటువంటి యాక్సలరేషన్ లేదు, కానీ మనం స్టోన్ని విసిరేసాము, ఎటువంటి యాక్సలరేషన్ లేదు. వర్టికల్గా స్టోన్కి యాక్సలరేషన్ ఉంది. ఎవరు ఈ యాక్సలరేషన్ అందిస్తున్నారు? ఎప్పుడైనా సరే ఒక వస్తువు పైనుంచి కింద పడేటప్పుడు దాని మీద గ్రావిటీ అనేది ఏర్పడుతుంది. కాబట్టి వర్టికల్ డైరెక్షన్లో ఎప్పుడూ దానికి యాక్సలరేషన్ అనేది ఉంటుంది. మనం S = ut + ½ at² ఫార్ములాతో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం అనమాట. వర్టికల్ డిస్టెన్స్ ఎంత దూరం అది ట్రావెల్ చేసింది అంటే 30 meters = వర్టికల్గా దాని యొక్క ఇనిషియల్ వెలాసిటీ ఎంత. మనం స్టోన్ని ఇట్లా విసిరేసాం అంటే హారిజంటల్గా విసిరేసాం. హారిజంటల్గా స్టోన్ యొక్క స్పీడ్ 20 meter per second, కానీ వర్టికల్గా మనం విసిరేయలేదు. కాబట్టి వర్టికల్ వెలాసిటీ ఎంత? 0 + ½ 10 × t². అంటే మనకి స్టోన్ పైనుంచి కింద పడడానికి ఆర్ ఇట్లా వెళ్ళి ఇట్లా కింద పడడానికి ఎంత టైం పడింది అనేది మనకి తెలుస్తుంది. ఈ టైంతో ప్లస్ దాని యొక్క హారిజంటల్ వెలాసిటీతో మనం దాని యొక్క రేంజ్ని కనుక్కోవచ్చు. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతే t = ఎంత వస్తుంది? √6 అనమాట. దీని నుంచి ఎట్ వాట్ డిస్టెన్స్ ఇట్ టచెస్ ద గ్రౌండ్. వాట్ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ఆర్ రేంజ్ = హారిజంటల్ డైరెక్షన్. హారిజంటల్ డైరెక్షన్లో దానికి వెలాసిటీ ఉంది ut + ½ at². ఇక్కడ కూడా సేమ్ ఫార్ములానే వాడతాం, కానీ ఇక్కడ యాక్సలరేషన్ అనేది లేదు. ఇక్కడ యాక్సలరేషన్ అనేది 0 అవుతుంది. u వాల్యూ ఎంత? హారిజంటల్ డైరెక్షన్లో 20 ఇంటూ దాని యొక్క టైం టేకెన్ ఎంత? t అనేది √6 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 point something అనుకుందాం, 2.1. ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ అరౌండ్ 40. అంటే ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం ఆన్సర్ పెడతాం. అప్రాక్సిమేట్గా మనం కనుక్కుంటే సరిపోతుంది. ఒకసారి ఇక్కడ కరెక్ట్గా చేసాం లేదో చూద్దాం. S = ut + ½ at². S ప్లేస్లో 30 సబ్స్టిట్యూట్ చేసాము. ut 0 ½ × 10 × t². 0 0 క్యాన్సిల్, ఇదంతా కరెక్ట్ చేసాం కాబట్టి ఆన్సర్ 40 ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ఎ కాపర్ క్యాలరీమీటర్ if its temperature raised by 45 degrees when it absorbs a heat of 3.6 kilojoules? Specific heat of copper is what? ఇక్కడ కాపర్ క్యాలరీమీటర్ అన్నాడు. నాట్ జస్ట్ కాపర్ క్యాలరీమీటర్. కాపర్ క్యాలరీమీటర్ మాత్రమే కాకుండా ఇక్కడ మనకి కావాల్సింది అది ఏ వస్తువు అనేది కాదు, ఏ మెటీరియల్తో తయారు చేసిన వస్తువు. ఇక్కడ కాపర్తో తయారు చేసిన వస్తువు ఏదైనా సరే దాని యొక్క మాస్ కనుక్కోమన్నాడు. దాని యొక్క స్పెసిఫిక్ హీట్ మనకి ఇచ్చాడనమాట. ఎంత? 0.4 joule per kg కెల్విన్. అంటే ఇంత స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి అంటే ఈ యూనిట్స్ని బట్టే మనం స్పెసిఫిక్ హీట్ ఈ యూనిట్స్ ఉన్నాయి కదా, వీటిని బట్టే మనం స్పెసిఫిక్ హీట్ యొక్క డెఫినేషన్ చెప్పొచ్చు. జౌల్స్, ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అయింది, హౌ మచ్ ఎనర్జీ కేజీ కాదు గ్రామ్, పర్ గ్రామ్. అంటే 1 గ్రాము సబ్స్టెన్స్ మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రాము ఇంత కాపర్ ఎలిమెంట్ తీసుకుంటే దాని యొక్క టెంపరేచర్ 1 కెల్విన్ పెరగడానికి దానికి జౌల్స్ ఎంత ఎనర్జీ ఇవ్వాలి అనేదే స్పెసిఫిక్ హీట్. అంటే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ మెటీరియల్ ఆర్ సబ్స్టెన్స్ ఆఫ్ వెయిట్ 1 gram per యూనిట్ డిగ్రీ కెల్విన్. అంటే డిగ్రీ కెల్విన్లో తీసుకుంటాం అనమాట. దీని ప్రకారము ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఉంది కదా, దీని యూనిట్స్ నుంచే మనం ఫార్ములా తీసుకోవచ్చు. Q, స్పెసిఫిక్ హీట్ Q అనుకుంటే ఎనర్జీ బై G, మాస్ ఇంటూ కెల్విన్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్, ఈజ్ ఈక్వల్స్ టు
వాడు ఇచ్చిన స్పెసిఫిక్ హీట్ ఎంత 0.4 జౌల్స్. యాక్చువల్ అది అబ్జర్వ్ చేసుకున్న హీట్ ఎంత 3.6 ఇంటూ 10 క్యూబ్, అంటే కిలో జౌల్స్ ఇచ్చాడు కాబట్టి 10 క్యూబ్గా రాసుకున్నాము. బై మాస్ ఎంత ఇచ్చాడు, మాస్ మనం కనుక్కోవాలి. టెంపరేచర్ చేంజ్ ఎంత 45 డిగ్రీస్. ఇక్కడ కెల్విన్స్లో అయినా సరే డిగ్రీస్లో అయినా సరే చేంజ్ ఆఫ్ టెంపరేచర్ సేమ్, ఎందుకంటే కెల్విన్ అంటే 273 ప్లస్ డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ కాబట్టి ఓన్లీ ఎడిషన్ సబ్ట్రాక్షనే కాబట్టి మనం డిఫరెన్స్ డెల్టా టీ తీసుకున్నప్పుడు ఆ డిఫరెన్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. డిగ్రీస్ అయినా కెల్విన్స్ అయినా డిఫరెన్స్ మనకి సేమ్ వాల్యూ ఉంటుంది. దీన్ని మనం సాల్వ్ చేస్తే m ఈజ్ ఈక్వల్స్ టు 3.6 ఇంటూ 10 క్యూబ్ బై 0.4 ఇంటూ 45, 36/4 రాసుకుంటే 4 1s are 4 9s are 9 1s are 9 5s are 2 ఇంటూ 100, 200 గ్రామ్స్. అంటే 200 గ్రామ్స్ కాపర్ తీసుకుంటే అది 3.6 కిలోజౌల్స్ ఆఫ్ హీట్ దానికి ఇస్తే దాని టెంపరేచర్ ఎంత చేంజ్ అవుతుంది 45 యూనిట్స్ చేంజ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫర్ ఎ కరెంట్ వైర్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్ ఈస్ 0.4 టెస్లా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని టెస్లాలో సూచిస్తారు. వాట్ విల్ బి ద ఇంటెన్సిటీ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4 మీటర్స్. మనం ఒక కరెంట్ వైర్ తీసుకుందాం అనుకోండి. కరెంట్ వైర్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది. కరెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ ఆర్ రిలేటెడ్. ఒక వైర్లో కరెంట్ పాస్ అయితే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది. అందుకనే మనకి కరెంట్ వైర్లకి దూరంగా ఉండమంటారు, ఎందుకంటే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఫామ్ అవుతుంది. మనం ఒక్కొక్కసారి దాని దగ్గరికి వెళ్తే, అంటే హై వోల్టేజ్ కరెంట్ లైన్స్ ఉన్నప్పుడు దాని దగ్గరికి మనం వెళ్తే మనల్ని అవి అట్రాక్ట్ చేసే ప్రమాదం ఉంది. ఇట్లాగా వైర్ గుండా కరెంట్ పాస్ అయినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ అనేది ఒక సర్టెన్ డిస్టెన్స్లో ఇంత ఉంటే ఇంకొంచెం డిస్టెన్స్ పోతే అది ఎంత ఉంటుంది. జనరల్గా మనము ఇందాక ఫస్ట్ ప్రాబ్లంలో లైట్ ఇంటెన్సిటీ గురించి చూసాం. లైట్ ఇంటెన్సిటీని ఏమన్నాము, పవర్ పర్ యూనిట్ ఏరియా, అంటే పర్ యూనిట్ ఏరియా మనం లైట్ ఇంటెన్సిటీని తీసుకుంటాం. అలానే ఇక్కడ వైర్లో కూడా పర్ యూనిట్ ఏరియానే మనం ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ మ్యాగ్నెటిక్ లైన్ ఉంది కదా, దీనికి సర్ఫేస్ ఏరియా అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ లైన్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని మనం ఓన్లీ ఒక సర్టెన్ పాయింట్స్లోనే తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి వైర్, ఇట్లాగే సర్కిల్ తీసుకుంటే ఓన్లీ ఈ పాత్లో మాత్రమే మనం ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని తీసుకుంటాం. దీని యొక్క ఇప్పుడు ఇదేమైంది, ఒక సిలిండర్ లాగా ఫామ్ అవుతుంది. దీని యొక్క సర్ఫేస్ ఏరియా అంటే నథింగ్ బట్ 2π, అంటే రేడియల్ డిస్టెన్స్ ఎంత r ఇంటూ లెంత్ ఎంత l. మనం ఇంటెన్సిటీ అనేది లెంత్ వైజ్ మెషర్ చేయము, ఒక సర్టెన్ క్రాస్ సెక్షన్లో రేడియల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాగా మన చేయి ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇట్లా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని రేడియల్ అంటారు అనమాట. అంటే ఇట్లా ఒక పైప్ పోతూ ఉంటే దాని నుంచి వచ్చే రేడియస్ లైనే రేడియల్. ఆ డైరెక్షన్లో మాత్రమే మనం ఇంటెన్సిటీ మెషర్ చేస్తాం కాబట్టి మనం ఎల్ని ఇగ్నోర్ చేస్తాము. ఇక్కడ ఇంటెన్సిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ టైప్స్ ఆఫ్ ఇంటెన్సిటీస్లో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r² ఉంటుంది. కానీ ఎలక్ట్రిక్ వైర్లో కండక్ట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మాత్రం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ ఉంటుంది. కాబట్టి 1 మీటర్ దగ్గర 0.4 ఉంటే 1 మీటర్ బై 4 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఇన్వర్స్లీ రిలేషన్ కాబట్టి x/0.4, అంటే ఇన్వర్స్ కాబట్టి ఆపోజిట్గా రాశాను అనమాట. 4 1s are 4.1s are x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 0.1 టెస్లా. అంటే డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఇన్వర్స్ రిలేషన్లో దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతూ వస్తుంది. ఒకవేళ క్వశ్చన్లో కరెంట్ వైర్ కాకుండా మ్యాగ్నెటిక్ డైపోల్ ఇచ్చాడు అనుకుందాం, అంటే ఒక మ్యాగ్నెటిక్ బార్ ఇచ్చాడు, దాంట్లో కరెంట్ పాస్ చేశాడు, అప్పుడు మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ ఎప్పుడు ఇంటెన్సిటీకి 1/r³ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం ఓన్లీ వైర్ ఇచ్చినప్పుడు 1/rగా ఉంటుంది. దీని డెరివేషన్ చాలా పెద్దది కాబట్టి ఇక్కడ మనం దాని జోలికి వెళ్ళట్లేదు. ఇంటెన్సిటీ అనేది మ్యాగ్నెటిక్ డైపోల్ ఇచ్చినప్పుడు, అంటే ఒక మ్యాగ్నెట్ ఇచ్చినప్పుడు ఇంటెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r³. ఇంటెన్సిటీ ప్రపోర్షనల్ టు 1/r³. వైర్ ఇచ్చినప్పుడు 1/r, అంటే ఈ మ్యాగ్నెట్లో 2 రకమైన పోల్స్ ఉంటాయి కాబట్టి 1/r² కంటే ఇది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ని ఒకదాని ఒకటి క్యాన్సిల్ చేసేసుకొని దాని యొక్క ఇంటెన్సిటీ దూరం పోయే కొద్దీ ఇంకొంచెం తగ్గుతుంది. దాన్ని డెరైవ్ చేస్తే ఫైనల్గా మనకి ఇంటెన్సిటీ అనేది ప్రపోర్షనల్ టు
1/r³ వస్తుంది. దాన్ని బట్టి అడిగిన క్వశ్చన్ని బట్టి మనం ఆన్సర్ చేంజ్ చేస్తాము.